మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయి? ఈవెన్ ఏ పాపము తెలియని చిన్న చిన్న పిల్లలు కూడా ఎందుకు కష్టపడుతున్నారు? దేవుడు నిజంగా దయామయుడైతే ఎందుకు ఇంత అన్యాయం చేస్తాడు? ఆ కృష్ణుని మనం తప్పు పట్టాలా? అదే ఇప్పుడు చూద్దాం. కర్మ అనేది చాలా కాంప్లికేటెడ్, చాలా కష్టమైనది. ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తారు, మనకి ఈ జన్మలో వస్తున్న కష్టాలన్నీ కూడా మన పూర్వ జన్మల కర్మల ఫలితాలు. యాక్చువల్లీ మనం నిప్పును పట్టుకున్నప్పుడు మన వేలు కాలుతుంది, మనకి తెలియకపోయినా కానీ. అలానే మన కర్మ ఫలితము మనకు గుర్తు లేకపోయినా కానీ ఖచ్చితంగా మనం దాన్ని అనుభవించి తీరాల్సిందే. మరి కృష్ణుడు ఎందుకు మనం తప్పు పట్టకూడదు? ఎందుకంటే ఆయన జడ్జ్ చేసేంత వరకే, కర్మ చేసేది మనం, కర్మ ఫలితాన్ని ఇచ్చేది శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడు అంటున్నాడు, నేను అందరి పట్ల సమానంగా ఉంటాను, ఎవరి పట్ల కూడా పార్షియాలిటీ అనేది చూపించను అసలు అని. శ్రీకృష్ణ భగవానుడు కావాలనే ఎవరిని కష్టపెట్టాడు, మనం చేసుకున్న పూర్వజన్మల ఫలితాలని మనకిస్తూ ఉంటాడు అంతే. ఈవెన్ భాగవత శ్లోకంలో ఇలా చెప్పబడింది, మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలని తట్టుకుంటూ శ్రీకృష్ణ భగవానుడి సేవలో ఎవరైతే దృఢంగా ఉంటారో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఫెలోస్ అని, బుద్ధిమంతులైన వారు. సో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలను మనం శ్రీకృష్ణుడిని తప్పు పట్టకుండా మన మీద మనం బ్లేమ్ ని వేసుకొని కృష్ణుడి యొక్క ఆశ్రయం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ కష్టాల నుంచి మనం బయటపడతాం. ఇది ఫ్లో. ఓకే, కృష్ణ భక్తులకు కూడా ఎందుకు కష్టాలు వస్తాయి? మరి యాక్చువల్లీ బంగారు మంటలో వేసినప్పుడు ఇంకా మెరుస్తుంది. భక్తులకి కష్టాలు వచ్చినప్పుడు భక్తులు ఇంకా త్వరగా శుద్ధమయ్యి ఆత్మ నివేదన ఇంకా పెరిగి కృష్ణుడికి చాలా తొందరగా దగ్గరైతారనమాట. అలానే ఈ భాగవత శ్లోకంలో బ్రహ్మదేవుడు అంటున్నాడు, భక్తులకి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఓచుకొని ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి సేవలో దృఢంగా ఉంటారో వాళ్ళు ముక్తికి అర్హులు, కృష్ణుని చేరేకి అర్హులు అని చెప్తున్నాడు. అలానే ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తారు, మనకు వచ్చిన కష్టాలకి కృష్ణుడిని తప్పు పట్టకుండా కొండంతతో పోయే కష్టము గోరంతతో పోగొడుతున్నాడు కాబట్టి కృష్ణుడికి ఇంకా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. పాండవులు శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రియమైన భక్తులు, కానీ వాళ్ళు 13 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్నారు, రాజ్యాన్ని కోల్పోయారు, ద్రౌపది యొక్క అవమానాన్ని భరించారు. అయినా కానీ పాండవులు ఎప్పుడు కూడా కృష్ణుడిని తప్పుపట్టలేదు. ఈవెన్ కుంతిదేవి కృష్ణుడిని ఇలా ప్రార్థిస్తుంది, ఓ కృష్ణ, ఈ కష్టాలన్నీ మాకు మళ్ళీ మళ్ళీ రావాలి అని. ఎందుకంటే ఈ కష్టాలన్నీ మళ్ళీ మళ్ళీ వస్తే నీ దర్శనం మాకు మళ్ళీ మళ్ళీ దొరుకుతుంది. నీ దర్శనం ఎప్పుడైతే మాకు మళ్ళీ మళ్ళీ దొరుకుతుందో ఈ జన్మ మృత్యు యొక్క దర్శనం నేను మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు అని. ఇవే నిజమైన భక్తుడి యొక్క లక్షణాలు. చేసే ప్రతి పని కూడా నాటిన విత్తనం లాంటిది. మనం నాటిన విత్తనము పెరిగి 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 ఆ పంట ఎప్పుడైతే వస్తుందో అదే మన పాపపు ఫలితం లేదా పుణ్యపు ఫలితం. కానీ కృష్ణుడికి సరెండర్ అయ్యే ప్రాసెస్ లో మనం ఎప్పుడైతే ఉంటామో ఈ విత్తనాలు, వాటికి పెరిగిన ఫలితాలు, వీటన్నిటిని కూడా పటాపంచలు చేసేకి శ్రీకృష్ణ భగవానుడు రెడీ. ఈవెన్ కృష్ణుడు అంటున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహంతో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎప్పుడైతే మనం కృష్ణుడికి మాత్రమే సరెండర్ అవుతామో సెకండ్ లో శ్రీకృష్ణ భగవానుడు పాపాలన్నింటినీ కూడా కడిగేసి మోక్షాన్ని కల్పించి భయపడద్దు అని చెప్తున్నాడు అనమాట. కృష్ణుడిని తప్పుపట్టకుండా మన అజ్ఞానాన్ని తప్పుపట్టాలి. ఈ కర్మ చేసుకుని కర్మ ఫలితాలు అనుభవిస్తూ ఈ కర్మ చక్రం ఏదైతే ఉందో ఆ కర్మ చక్రం నుంచి బయటపడే ప్రాసెసే కృష్ణుడికి సరెండర్ అవ్వడం. సో మనం కృష్ణుని నిందించే పనిలో కాకుండా కృష్ణుని నామస్మరణ చేసుకునే సేవలో ఉండడం ఉత్తమమైన పని. అప్పుడే అలా ఇండైరెక్ట్ గా పనిష్మెంట్స్ ఇచ్చే కృష్ణ మనకందరికి కూడా ఫ్రెండ్ అవుతాడు. అందుకే ఇక్కడ సుహృదం సర్వభూతానం అని చెప్పబడింది. అంటే కృష్ణుడు సమస్త జీవులకి ఒక వెల్ విషర్ అన్నమాట, ఫ్రెండ్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణం నుంచి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ కృష్ణుడికి సరెండర్ అయ్యి ఈ కర్మ ఫలితాల నుంచి బయటపడండి. హరే కృష్ణ.